నాకు తెలిసి మీరిప్పుడే ప్రైమ్ వీడియోలో 56 డేస్ చూసేసుంటారు. మీ తల ఇంకా తిరుగుతూనే ఉంది కదా? ట్రస్ట్ మీ, నాకు కూడా అలాగే అనిపించింది. ఆ ఫైనల్ ఎపిసోడ్లో అసలు ఎన్ని ట్విస్టులున్నాయంటే, ఒక డెడ్ థెరపిస్టు, కరప్ట్ కాప్సు, ఒక ట్రాపికల్ ఎస్కేపు, ఇంకా ఆ తుఫాను, ఇవన్నీ చూస్తుంటే ఏదో పెద్ద విషయమే జరిగిందని అర్థమవుతుంది. ఇంకా లేట్ చేయకుండా మనం ఈ ఎండింగ్ని మొత్తం అన్ప్యాక్ చేద్దాం. ఎందుకంటే నేను కూడా ఇంకా ప్రాసెస్ చేసుకుంటున్నాను. మీకు గుర్తుందా? సిరీస్ మొత్తం మనకి ఆ బాత్టబ్లో కుళ్ళిపోయిన డెడ్ బాడీ, డీకేయింగ్ కాప్స్ని కట్ షాట్స్లో చూపిస్తూనే ఉన్నారు. ప్రతి ఎపిసోడ్ మనకి గుర్తు చేస్తుంది ఆలివర్ అపార్ట్మెంట్లో ఎవరో చనిపోయారని. కానీ ఎవరో మనకు తెలీదు. లాస్ట్ ఎపిసోడ్లో ఫైనలీ ఆన్సర్ దొరికేసింది. అండ్ ఇది మీరు గెస్ చేసిన వ్యక్తి మాత్రం ఖచ్చితంగా కాదు. ఆ బాడీ ఎవరిది అంటే డాన్ ట్రాక్స్లర్, ఆలివర్ థెరపిస్ట్ది. ఇక్కడే అసలు విషయం మొదలవుతుంది. డాన్ అంటే ఏదో తప్పు జరిగి బలైన ఇన్నసెంట్ విక్టిమ్ మాత్రం కాదు. ఫైనల్ ఎపిసోడ్స్లో ఈ వ్యక్తి ఎంత డార్క్ అనేది మనకి క్లియర్గా చూపిస్తారు. బయటికి మాత్రం ఆలివర్కి హెల్ప్ చేస్తున్న ఒక కేరింగ్ ప్రొఫెషనల్లా బిల్డప్ ఇస్తాడు. కానీ ఆ థెరపిస్ట్ డిస్గైజ్ వెనక చాలా మ్యానిపులేటివ్ పర్సన్ ఉన్నాడు. డాన్ని కనిపింది ఎవరో తెలుసా? సియరా. తన రియల్ నేమ్ మేగన్ అని మనకి తర్వాత తెలుస్తుంది. తన్ని మీరు జడ్జ్ చేసే ముందే అసలు అక్కడ ఏం జరిగిందనే కాంటెక్స్ట్ వినండి. అప్పుడే మీకు అర్థమవుతుంది. ఆలివర్ ఇంకా మేగన్ ఫైనలీ ఒకరితో ఒకరు ఆనెస్ట్గా ఉంటారు. వాళ్ళ అబద్ధాలు, ఫేక్ ఐడెంటిటీస్ అన్నీ పక్కన పెట్టి ఏదో రియల్గా బిల్డ్ చేయాలి అనుకుంటారు. దాంట్లో భాగంగా ఆలివర్ ఇంకా థెరపీ అవసరం లేదు అని డిసైడ్ అవుతాడు. డాన్ హెల్ప్ లేకుండా ముందుకు వెళ్లడానికి రెడీ అవుతాడు. అయితే డాన్ దీన్ని అస్సలు పాజిటివ్గా తీసుకోడు. ఆలివర్ని తన కంట్రోల్లో పెట్టుకోవడానికి డాన్ ఎన్నో ఏళ్లు కష్టపడ్డాడు. తన దగ్గర ఒక బలహీనతుంది, అదలా వదులుకోవడానికి అతను రెడీగా లేడు. ఆలివర్ సంతోషంగా ఉన్నాడు కదా అని అస్సలు వదలడు. సో మ్యానిపులేటివ్ మనుషులేం చేస్తారో డాన్ అదే చేస్తాడు. ఆలివర్ పాస్ట్ని బయట పెట్టేస్తాను అని బెదిరిస్తాడు. ఆలివర్ని ఎప్పటినుండో వేధిస్తున్న ఆ ఓల్డ్ క్రైమ్ గురించి మాట్లాడి అంతా రూయించేస్తాను అంటాడు. మేగన్ ఇది అంతా చూస్తూ ఉంటుంది. తను ప్రేమించిన వ్యక్తిని హెల్ప్ చేయాల్సిన ఒకడు ఇలా మెంటల్గా టార్చర్ పెట్టడం చూసి తనకి చిరాకు వస్తుంది. తన లోపల్నుండి ఏదో బ్రేక్ అయ్యి ఆ కోపంలో డాన్ని చంపేస్తుంది. ఇదేమీ ముందే ప్లాన్ చేసింది కాదు. సడన్గా తన లవర్ని ఎవడో నాశనం చేస్తుంటే వచ్చిన రియాక్షన్ మాత్రమే. ఇక్కడే ఎండింగ్ నన్ను చాలా ఆలోచించేలా చేసింది. ఆ మర్డర్ తర్వాత డాన్ గురించి ఇంకా కొన్ని విషయాలు తెలిసాయి. అవి విన్నాక అతన్ని ఒక విక్టిమ్లా చూడడం చాలా కష్టం. ఎన్నో ఏళ్లు క్రితం ఎవరో చనిపోవడానికి తాను కూడా కారణమని గిల్ట్తో ఆలివర్ ఒక లెటర్ రాస్తాడు. అప్పుడతను చాలా చిన్నపిల్లాడు, భయంలో ఉన్నాడు. అందుకే తన థెరపిస్ట్ని నమ్మి ఆ లెటర్ ఇచ్చి ఉంటాడు. తన థెరపిస్ట్ కరెక్ట్ డెసిషన్ తీసుకుంటాడు అని నమ్మడు. కానీ డాన్ ఏం చేశాడో తెలుసా? ఆ లెటర్ని దాచేశాడు. ఆ కన్ఫెషన్ని ఒక వెపన్లా తన దగ్గర పెట్టుకుని కరెక్ట్ టైం వచ్చినప్పుడు యూజ్ చెయ్యాలి అని చూశాడు. దీన్ని థెరపీ అనరు, ప్రిడేషన్ అంటారు. కానీ దేనికంటే దారుణమైనది ఇంకోటుంది. మేగన్ బ్రదర్ షేలిన్ జైల్లో ఉన్నప్పుడు అతనికి కూడా డాన్ ఈ ట్రీట్మెంట్ ఇచ్చేవాడు. ఇక్కడ మనసుని పిండివేసే విషయమేంటంటే ఆలివర్ చేసిన క్రైమ్కి షేన్ జైలు శిక్ష అనుభవించాడు. తను చెయ్యని తప్పుకి జైలుకి వెళ్లాడు. అక్కడ డాన్ అతనికి థెరపిస్ట్గా వచ్చాడు. షేన్ మైండ్తో ఆడుకుని అతన్ని మెనిపులేట్ చేసి లాస్ట్కి సూయిసైడ్ చేసుకునే రేంజ్కి తోసేశాడు. ఎప్పుడైతే మేగన్కి తెలుస్తుందో తనిప్పుడే చంపిన వ్యక్తి ఇయర్స్ బ్యాక్ తన తమ్ముడి చావుకి కూడా మెయిన్ రీజన్ అని, అప్పుడు విషయం మొత్తం షిఫ్ట్ అయిపోతుంది. తను చంపింది జస్ట్ ఒక బ్లాక్మెయిలర్ని మాత్రమే కాదు, ఆలివర్ని మీట్ అవ్వకముందే తన ఫ్యామిలీని నాశనం చేసిన వ్యక్తిని. ఇది ఆ మర్డర్ని కరెక్ట్ అని చెప్పదు, కానీ ఎందుకు చేశారు అనేదానికి ఒక అండర్స్టాండబుల్ రీజన్ ఇస్తుంది. దీనిలో ఉన్న బాధ, పాత హిస్టరీ చూస్తుంటే దీన్ని ఒక్కవాటలో తప్పు అని జడ్జ్మెంట్ ఇచ్చేయడం చాలా కష్టం. ఇక్కడ ఆలివర్ అండ్ మేగన్ ఆ మర్డర్ తర్వాత వాళ్ల సిచ్యువేషన్ని డీల్ చేస్తుంటే, డిటెక్టివ్స్ కాల్ అండ్ లీ వాళ్ల సొంత క్రైసిస్ని ఫేస్ చేస్తున్నారు. లీ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ లైనస్ నిజంగా ఒక భయానకమైన వ్యక్తి. వాళ్ల ఇద్దరినీ చంపడానికి కూడా ట్రై చేస్తాడు. అతను చాలా వైలెంట్ అండ్ డేంజరస్. అందుకే లీ చాలా కాలం నుండి అతన్ని చూసి ఘోరంగా భయపడుతూ ఉంటుంది. డాన్ బాడీ దొరికినప్పుడు కార్ల్ అండ్ లీకి ఒక మంచి ఆపర్చునిటీ దొరుకుతుంది. నిజంగానే ఆ మర్డర్ ఎవరు చేశారు అని ఇన్వెస్టిగేట్ చేయడానికి బదులు లయనస్ని ఫ్రేమ్ చేయాలని డిసైడ్ అవుతారు. క్రైమ్ సీన్ దగ్గర అతని నెక్లెస్ని ప్లాంట్ చేస్తారు. సీసీటీవీ ఫుటేజ్ని మ్యానిపులేట్ చేసి అతను ఆ బిల్డింగ్లోనే ఉన్నట్టు సృష్టిస్తారు. ఇంకొక డిటెక్టివ్కి ఈ కేసు అప్పగించగానే అతను వెంటనే అరెస్ట్ చేసి కేస్ సాల్వ్డ్ అని బోర్డు తిప్పేస్తాడు. మరి ఇది న్యాయమేనా? నో, ఖచ్చితంగా కాదు.
నిజమైన మర్డరర్స్ని బయట తిరగనిచ్చి ఒక ఇన్నసెంట్ మ్యాన్ని జైలుకి పంపుతున్నారు. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే లయనెస్ అసలు ఇన్నసెంటే కాదు. అతను డిటెక్టివ్స్ని చంపడానికి ట్రై చేశాడు. అతనొక వైలెంట్ క్రిమినల్, ఖచ్చితంగా జైల్లో ఉండాల్సిన వ్యక్తి. అతన్ని ఫ్రేమ్ చేయడం వల్ల లీకి ఫైనలీ ఆ భయం నుండి విముక్తి లభిస్తుంది. ఇది ఎలాంటి సిచ్యువేషన్ అంటే ఇందులో ఉన్న ప్రతి ఒక్కరి చేతులకి రక్తమంటుకుంది. రైట్కి రాంగ్కి మధ్య ఉన్న ఆ లైన్ మొత్తం బ్లర్రీ అయిపోయి అసలు ఏమీ కనిపించదు. ఈ సిరీస్ మనకి ఇలా ఫీల్ అవ్వండి అని చెప్పడు. జస్ట్ మనుషులు ఇలాంటి ఇంపాసిబుల్ చాయిసెస్ తీసుకున్నప్పుడు పరిస్థితులు ఎలా ఉంటాయి అని చూపించి మనల్ని ఆ డిస్కంఫర్ట్తో వదిలేస్తుంది. ఆ మర్డర్ తర్వాత మేగన్ సిస్టర్ షీలా హెల్ప్తో బాడీని డిస్పోజ్ చేసి ఇప్పుడు నెక్స్ట్ ఏంటి అని వీళ్ళిద్దరూ ఆలోచించాలి. ఆలివర్ మేగన్కి ఒక బ్యాగ్ నిండా క్యాష్ ఇచ్చి తన సిస్టర్కి గుడ్ బై చెప్పి ఎయిర్పోర్ట్ దగ్గర కలవమని చెప్తాడు. కాని ఇక్కడే ఒక విషయముంది. ఇదొక టెస్ట్. ఆలివర్ని తన లైఫ్లో అందరూ మోసం చేశాడమల్లే డాన్ ఎన్నో ఏళ్లు మ్యానిప్యులేట్ చేశాడు. ఎన్నో ఏళ్లు ఒంటరిగా గిల్ట్తో భయంతో బతికాడు. అందుకే మేగన్ ప్రేమ నిజమేనా, ఏం జరిగినా తను తనతోనే ఉంటుందా అని తెలుసుకోవాలనుకుంటాడు. మేగన్ ఆ డబ్బుతో ఎయిర్పోర్ట్కి వస్తుంది. తను ఆ టెస్ట్లో పాసయ్యింది. ఆ మొమెంట్లో వీళ్ళిద్దరూ అన్నిటినీ పక్కన పెట్టి ఒకరికోసం ఒకరు నిలబడతారు. పాస్ట్ని, గిల్ట్ని, సొసైటీ ఏమనుకుంటుందనే విషయాన్ని అన్నీ వదిలేస్తారు. ఆలివర్కి ఒక్కసారి అనిపిస్తుంది వెళ్లి సరెండర్ అయిపోయి తాను చేసిన తప్పులకి పనిష్మెంట్ తీసుకోవాలి అని. కాని మేగన్ అతనికి ఒక కొత్త ఫ్యూచర్లా కనిపిస్తుంది. ఒక కొత్త సంతోషం, బతకడానికి ఒక కారణం. లాస్ట్కి తననే చూస్ చేసుకుని ఇద్దరూ ఆ ప్లేన్ ఎక్కేస్తారు. సిరీస్ కొంచెం టైం జంప్ అయ్యి ఆలివర్ అండ్ మెగన్ ఏదో ఒక బ్యూటిఫుల్ ట్రాపికల్ ప్లేస్లో ఉన్నట్లు మనకు చూపిస్తారు. వామ్ సన్, బ్లూ వాటర్, వాళ్ల ఫేస్లో ఒక నిజమైన పీస్ కనిపిస్తుంది. వాళ్లకు ఒక బేబీ బాయ్ పుట్టాడు. అతనికి షేన్ అని పేరు పెడతారు. ఆ నేమ్ చాయిస్ చాలా ఇంపార్టెంట్. షేన్ని ఎప్పటికీ మర్చిపోకుండా తన మెమరీని అలా కాపాడుకుంటున్నారు. ఇంత బాధ, చవు, అబద్ధాల నుండి ఏదో ఒక మంచి విషయాన్ని సృష్టించాలి అనే ప్రయత్నం ఇది. ఇది చూస్తుంటే బ్యూటిఫుల్గా ఉంది, అలాగే బాధగా కూడా ఉంది. వీళ్ళు కలిసి చాలా హ్యాపీగా ఉన్నారు. 56 డేస్ పాటు ఉన్న సీక్రెట్స్, భయం, మర్డర్, రన్నింగ్ అన్నీ అయిపోయాక ఫైనల్గా ఏదో రియల్గా దొరికింది వాళ్ళకి. ఒక ఫ్యామిలీని బిల్డ్ చేసుకున్నారు. కానీ నన్ను ఇప్పటికీ వేధిస్తున్న ఆ లాస్ట్ షాట్ ఒకటుంది. హొరైజన్ దగ్గర ఒక స్టార్మ్ దగ్గర పడుతున్నట్లు చూపిస్తారు. నల్ల మేఘాలు, కొత్త అలలు, ఏదో ఆమినస్ జరగబోతోంది అనే హింట్ అది. వాళ్ల పీస్ ఎక్కువ కాలం ఉండకపోవచ్చు. పాస్ట్ ఎప్పుడైనా మనుషుల్ని వెంటాడి పట్టి పీడిస్తుంది. ఇంకా స్టార్మ్స్ ఖచ్చితంగా ఎప్పుడో ఒకప్పుడు వస్తూనే ఉంటాయి. ఆ తుఫాను అంటే వాళ్ల పాస్ట్లో చేసిన తప్పుల వల్ల వచ్చే గిల్ట్ కావచ్చు, లేదా ఎప్పటికైనా ఎదురు కావాల్సిన కాన్సిక్వెన్సెస్ కావచ్చు, లేదా సింపుల్గా లైఫ్ ఏది ఎప్పుడూ ప్రశాంతంగా ఉండదు కదా, అలాంటిది కావచ్చు. సిరీస్ మనకి అది ఏంటో ఫిక్స్ చేసి చెప్పదు. నాకు అదే నచ్చింది. క్రెడిట్స్ రోల్స్ అయ్యాక తర్వాత ఏం జరుగుంటుంది అని మనల్ని ఆలోచనలో పడేస్తుంది. నేను ఈ ఎండింగ్ చూసి చాలాసేపు అలా కూర్చునిపోయా. అసలు ఆలివర్ అండ్ మెగన్ అలా ఎస్కేప్ అవ్వడం కరెక్టేనా? డాన్ చాలా దారుణమైన వ్యక్తి కావచ్చు, కానీ అంతమాత్రాన అతను చనిపోవలసిందేనా? ఇంకా డిటెక్టివ్స్ వాళ్ళు చేసింది ఇల్లీగల్ అండ్ ఇమ్మారల్ పని, కానీ ఆ ప్రాసెస్లో ఒక డేంజరస్ పర్సన్ని మళ్లీ ఎవర్ని హర్ట్ చేయకుండా ఆపారు కూడా. నా దగ్గర దీనికి క్లీన్ ఆన్సర్స్ లేవు. అసలు ఈ సిరీస్ దగ్గర కూడా లేవనుకుంటా. అదే ఈ షోని మనకి గుర్తుండిపోయేలా చేస్తుంది. 56 డేస్ ఎవరు మంచి ఎవరు చెడు అని చెప్పడానికి ప్రయత్నించలేదు. మనుషులు చాలా కాంప్లికేటెడ్ అని, ప్రేమ మనతో ఎన్నో దారుణాలు చేయిస్తుందని, ఇంకా అప్పుడప్పుడు విక్టిమ్కి విలన్కి మధ్య తేడా మొత్తం చెరిగిపోతుందని చూపిస్తుంది. ఆలివర్ ఇంకా మెగన్ చాలా ఘోరమైన పనులు చేశారు. కానీ వాళ్లు ఒకరితో ఒకరు చాలా డీప్గా ప్రేమించుకొని ఆ రెకేజ్ నుండి ఏదో ఒక బ్యూటిఫుల్ థింగ్ని క్రియేట్ చేశారు. తన తమ్ముడి పేరు మీద కొడుకుకు పేరు పెట్టుకుని పాస్ట్ని గౌరవిస్తేనే ఒక కొత్త ఫ్యూచర్ని బిల్డ్ చేస్తున్నారు. వాళ్లకి ఆ ఛాన్స్ డిజర్వా కాదా అనేది మనమే డిసైడ్ చేసుకోవాలి. ఆ హొరైజన్ మీద ఉన్న తుఫాను చూస్తుంటే ఆ ఛాన్స్ వాళ్లకి ఎక్కువ కాలం ఉంటుందో లేదో అని షోకి కూడా డౌట్ ఉన్నట్లు అనిపిస్తుంది. కాని ఇప్పటికి మాత్రం అన్నీ చేంజ్ అయ్యే ముందే వాళ్ల దగ్గర ప్రేమ అండ్ హోప్ ఉన్నాయి. అన్ని కష్టాలు పడ్డాక వాళ్లకి అదే ఎక్కువ కావచ్చు. మనం అందరం లైఫ్లో కోరుకునేది కూడా అదే కదా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీరు ఛానల్కి కొత్తగా వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇంకా మా లేటెస్ట్ వీడియోస్ని మిస్ అవ్వకుండా ఉండటానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.